ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుకున్నాం. వాటిని ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. దేవుడు ఇశ్రాయేలు మీద ఇంకొక కంప్లైంట్ లేవనెత్తుతున్నాడు. అది మనకు కూడా సంబంధించకుండా ఉండాలి, మనం దానికి అతీతంగా ఉండాలి. దాని గురించే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. పాత నిబంధనలో మన పితరులైన ఇశ్రాయేలు వారు విమోచింపబడి ప్రత్యేకమైన జనాంగంగా చేసి దేవుడే వారిని ఆశీర్వదించి వారికి దేవుని యొక్క ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ప్రవక్తలనిచ్చి ఎంతగానో తను సేవించాలని, దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో చేస్తే వారంతా కూడా లోకస్తులు చేసినట్టుగానే చేస్తున్నారు. లోక మర్యాదని, లోక పద్ధతులనే నేర్చుకుంటున్నారు తప్ప వారు ఏమాత్రం కూడా దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు. దేవుణ్ణి దేవుడిగానే మహిమపరచాలి. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. రోమా 1:19 నుండి చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేడపడుచున్నవి. కనుక వారు నిరక్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగయు దేవునిగా, దేవుని ఎరగిన వారంటే దేవుని దేవునిగా మహిమపరచట్లేదు. ఎరిగిన వారు కూడా ఎలా మహిమపరచట్లేదు? దేవునిగా. మనం కూడా అంతే అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కూడా ఎక్కడైనా తప్పిపోతున్నాం, దేవుణ్ణి దేవుడిగా ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరుస్తున్నామా లేదా చూడాలి. ఈవెన్ క్రైస్తత్వం కూడా నేటి దినాల్లో తప్పిపోతుంది. ఎలాగనేది ఆయా కూడికల్లో మనం చూసుకుంటున్నాం శ్రద్ధగా. ఇప్పుడు కూడా దేవుడు ఏమైనా చూపిస్తే వాటిని కూడా నేర్చుకున్నాం. తర్వాతమ్మా చెల్లింపను లేదు. దేవుడు చేసిన మేళ్ళన్నింటిని బట్టి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర? కృతజ్ఞతాస్తుతులు. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. తర్వాత ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత. కొన్నిసార్లు మనకు ప్రతికూలంగా జరిగినప్పటికీ కూడా కృతజ్ఞత చెల్లించాలి కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయనను నీ చిత్తమే సిద్ధించను కాదు కదా. ఇది నీ చిత్తం అయితే దీన్ని తొలగించు, లేనట్లయితే నీ చిత్తమే. ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు యేసు కదండి. సో అది ఒకవేళ మనకి ఆత్మీయ జీవితానికి అనుకూలంగా ఉండకపోతే, నష్టాన్ని తెచ్చేదిగా ఉంటే దాన్ని చెయ్యడు కాబట్టి, అందుకని ఏం చేయాలంటే ఇవ్వనందుకు కూడా ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే అండి. కాబట్టి మనకు తెలియదు, మనకు అటువంటి జ్ఞానము లేదు. ఏం అడగాలో ఏం అడగకూడదో అది కూడా. అందుకనే దైవ చిత్తానుసారంగా అడగాలి. దైవ చిత్తం ఏంటంటే మనకి క్షేమం కలగాలి, దేవునికి మహిమ కలిగేటట్టుగా మాత్రమే ఇస్తాడు. రెండు ఉంటాయి. మహిమ ఎలా కలుగుతుంది? అది మన క్షేమం కలిగినప్పుడు మనం దేవుని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వెంటనే తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అందుకనే మీకు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది అయిపోయిన వెంటనే అది ప్రయాణం ఇంకోటి మళ్ళీ చెప్తే క్షేమం వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చాలామంది క్రైస్తవ లోకంలో అలవాటు ఏంటంటే అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. దేవుడు నమ్మదగిన వాడు, కృపాక్షేమాలు వెంట ఉంచుతాడు, క్షేమకరంగా చేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం మర్చిపోతాం కదా. అట్లా ఉండకుండా ప్రతి దాంట్లో కూడా మన రాకపోకలు యందు అన్ని విషయాలు కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవుడు మనకి క్షేమాన్ని కలిగజేసిన తర్వాత ఆ కార్యం జరిగిన వెంటనే మనం తిరిగి వచ్చి దేవుని ఏం చేయాలండి? అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు.
కానీ మనం ఏం చేస్తామంటే ఆ పని అయిపోయింది కదా అని హాయిగా మూత తుడుచుకుని మొదలు కూర్చుంటాం. మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతాం. అంతేనా శివ? అట్లా ఉండకూడదు, నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా వాక్యానుసారంగా దేవుడు ఏ రీతిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ విధానాన్ని మీకు బోధిస్తాం. కానీ లేకపోతే నాకేదో చెప్పాలి, నాకేదో ఘనత ఇవ్వాలి అనేది ఏ మాత్రం 0% కూడా ఉండదు. నాకు నమ్మినా సరే నమ్మకపోయినా సరే మీరు నా ఆధీనంలో ఉండాలని కాదు, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేది దేవుని ఆధీనంలోనికి. అందుకనే జాగ్రత్తగా మీరు కూడా హంబుల్నెస్, దేని మనసు కలిగి ఏం చేయాలి? అన్ని విషయాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మన మూమెంట్స్ అన్నీ దేవునికి తెలియజేయాలి. మూమెంట్స్ అన్నీ దేవుడు నడిపించిన తర్వాత తిరిగి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో ఎప్పుడు కూడా తక్కువకూడదు. దేవుడు దాని గురించి వెయిట్ చేస్తాడన్నమాట. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు కానీ అటు కొత్త నిబంధనలు కానీ దేవునిగా మహింపరచకపోతే, దేవుణ్ణి దేవుడిగా ఎరగాలనే కదా యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చింది ఎందుకండి? మన పాపాన్ని పరిహారం చేయటానికి, దేవుణ్ణి తెలపటానికి, లేకపోతే తండ్రి అయిన దేవుణ్ణి తెలపటానికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని చేర్చడానికి వచ్చాడు. ఓకేనా? అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తుంది తెలుసా? ఎవరికైనా తెలుసా? 3:17 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును యేసుని ఎరుగుటి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. ఆ దేవుడు ఎవరండి? అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయుడు అంటే అదంటే రెండవది లేదు, దేవుడు ఒక్కడే. ఆయన్ని తెలపడానికి ఎవరు వచ్చారు? యేసు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం ఏం చెప్తుంది? ఇంగ్లీష్లో కూడా ఉంటుంది బాగానే, తెలుగులో కూడా చదవండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అనే మాట ఉంటుంది. స్పష్టముగా తెలుసుకున్నాను. దేవుని మర్మమే ఎవరండి? యేసుక్రీస్తు అన్నమాట. చూడండి, దేవుని అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వారు ఎవరిని ఎరిగినట్టు? దేవుని ఎరిగినట్టే కదా. యేసుక్రీస్తు ప్రభు తండ్రా కుమారుడా? అది ప్రస్తుతానికి కుమారుడు. అసలు తండ్రికి ఉన్న గుణాలన్నీ ఆయనలో ఉంటాయి అన్నమాట. తండ్రికి ఉన్న గుణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఎక్కడుంది? ఏ 6? యెషయా 9:6. మనకు శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి. నిత్యుడికి తండ్రి ఎవరు? అద్వితీయ సత్యదేవుడు కదా. మరి ఆ పేరు ఎవరికి వచ్చింది? అందుకనే క్రీస్తుని ఎరిగితే ఎవరిని ఎరిగినట్టు? అందుకనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ద మిస్టరీ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంతేనా? ఏముంది? కొలోషియన్స్ 3:2 అదే చెప్పాను. సారీ 2:2 that their hearts might be comforted, being knit together in love, and unto all riches of the full assurance of understanding, to the acknowledgement of the mystery of God, and of the Father, and of Christ, ఫాదరు, క్రీస్తు, ఈ మిస్టరీ అన్నమాట. ఓకే, తెలుగులో ఏముందంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అంటే అదన్నమాట. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి. విగ్రహాల్లో సత్యం లేదు, విగ్రహంలో దేవుడు లేడు. విగ్రహ రూపం దేవుని రూపం కాదు. అందుకనే we should not engrave anything into the image of God.
కావాలంటే నీ బొమ్మను గీసుకో, కోతిలాగో కుక్కలాగో గీసుకో, పర్వాలేదు, కానీ దేవుని రూపాన్ని మాత్రం గీయొద్దు. నాకు అధికారం లేదు. అదేదో కావాలంటే నువ్వే గీసుకొని మంచిగా ఇంట్లో ఫోటో పెట్టుకొని నేనే అని చెప్పుకో. ఓకేనండి. ఆ తర్వాత అమ్మ 20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు 20 సత్యవంతుని యందున్నాము. దేవుని కుమారుని యందున్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువే నిజమైన దేవుడు, నిత్య జీవము. ఆఫ్టర్ ఆల్ మనకేం కావాలి? నిత్య జీవం కావాలి. నిత్య జీవం ఎవరిలో ఉంటుంది? సత్యదేవుడిలో ఉంటుంది. ఆ సత్యదేవుడు ఎవరుగా ప్రత్యక్షమయ్యారు? యేసు. ఆయనే సత్యదేవుడు అని ఎలా చెప్తాం? ఆయనే తండ్రి పంపించాడు, తండ్రి కూడా సర్టిఫై చేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. ఆయన మాట వినకపోతే నిత్య జీవం లేదు. యేసును అంగీకరించకపోతే నిత్య జీవం లేదు. యేసుని ఎరగకపోతే నిత్య జీవము లేదు. సో మనకు కావాల్సింది యేసులో దొరుకుతుంది. అది ఆటోమేటిక్గా నిత్య జీవం అనేది రాదు. పాప మరణాలు ఆటోమేటిక్గా వచ్చినాయి. శోభమ్మ, పాప మరణాలు ఆటోమేటిక్గా వచ్చినాయి. ఆదాముని ఎరిగిన, ఆదాము పాపం చేశాడని ఎరగకపోయినప్పటికీ కూడా మనం ఎవరు అండి? పాపం. ఆదాములో పాపం ఎలా వచ్చింది? మనకి ఆటోమేటిక్గా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభునంది నీతి ఆటోమేటిక్గా రాదు. ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది, యేసుని ఎరగటం ద్వారా వస్తుంది. ఓకే, అందుకనే క్రీస్తుని ప్రకటించడం జరుగుతుంది. పనిలేక కాదు ప్రకటించేది, మీ మేలు కొరకే. తృణీకరిస్తే నా వాడికే నష్టం కదండి. అందుకనే అపోస్తలుడైన పౌలుకి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఏమన్నాడు? ములుకోలకి ఎదురు తన్నితే ఏమవుతుందండి? నేను తన్నితే ముళ్ళని తన్నితే నా కాళ్ళకే గాయం అవుతుంది. అర్థమైందా? గాయపరచుకోవద్దు. ఓకేనండి. కాబట్టి అట్లా మొండిగా ప్రవర్తన చేయకూడదు. క్రీస్తు సత్యవంతుడు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో కొన్ని రోజులే ఉంటాం. నిత్యత్వం పరలోకంలో స్వర్గంలో ఉండాలి, లేకపోతే నరకం ఉంది. ఈ లోకంలో పుట్టిన వారంతా ఆదాములో పుట్టారు. ఎరిగినా సరే ఎరగకపోయినా సరే పాపులు. ఎందుకంటే అందరికీ ఒకే స్వభావం ఉంది. అమెరికా వాళ్ళకి అదే స్వభావం ఉంది, ఇండియా వాళ్ళకి అదే ఉంది, మిడిల్ ఈస్ట్ వాళ్ళకి కూడా అదే స్వభావం ఉంది. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? ఎందుకు రెండు ఉన్నాయి? ఆదాము వాళ్ళు ఏం తిన్నారు? మంచి, రెండు వచ్చేసినాయి అన్నమాట. మనం చేసే మంచి కూడా పాపమే. మనం ఏం మంచి చేస్తాం? దేవుడు చెప్పింది చెయ్యం. ఏదో భిక్షగాడి 10 రూపాయలు ఇచ్చి నేను ఎంత పుణ్యాత్మున్నా అనుకుంటాం కదా. దేవుడు మాత్రం పక్కన పెట్టేస్తాం. దేవుడు ఏమంటాడు? యేసుప్రభు ఏమంటాడు? బీదలు ఎల్లప్పుడూ అంటాడు. నాకు చేయవలసినవి చేయండి, నన్ను పక్కన పెట్టి ముందు ఎవరికి చేస్తాం? అట్లే చేస్తూ ఉంటాం. మానవ బుద్ధి అట్లా ఉంటుంది. మనం చేసే మంచి పనులు కూడా అవి స్వనీతి పనులు. మంచి క్రియలే స్వనీతి క్రియలు. ఓకే, స్వనీతి అంటే నువ్వు అనుకున్నది చేస్తావు అన్నమాట. అది దేవుడు అంగీకరించడు. ఇశ్రాయేల్ కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రండి, బ్యాక్ రండి, 17వ వచనం. యూదాలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. చాలండి. ఎక్కడండి? యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోను ఏం చేస్తున్నారు? కింద రాస్తుంది. యూదా పట్టణం యెరూషలేము. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. అక్కడ దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి, దేవుని గణపరచాలి. వారు ఏం చేస్తున్నారంట? వీధుల్లోకి వచ్చేసింది భక్తి అన్నమాట. వీధుల్లో కూడా ఏం చేస్తున్నారు? యెరూషలేము పట్టణంలో ఏం చేస్తున్నారు? చూడండి,
కోపము పుట్టించున్నట్లు దేవునికి కోపం పుట్టించేటట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. చూసారండి, ఇది వీళ్ళు చేసే కార్యాలు. ఎక్కడ? యోధా పట్టణాల్లోనూ. సో ప్రతి చోట కూడా అట్లా ఉంటుంది. దేవుని మందిరాలు, స్థానిక సంఘాలు ఎలా ఉన్నాయో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి. కాబట్టి ఆకాశరాణి దేవతకు ఇప్పుడు సాతాను పేరేంటిది తెలుసా? ఆకాశరాణి. అంటే ఇంగ్లీష్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముంది? వాయుమండల సంబంధి అయిన ఆధిపత్యం. అంటే ఈమె ఎవరు? ఇప్పుడు సాతాను. ఇప్పుడు ఇద్దరికి, దేవునికి సాతానికి వైరం కదా. వాడు ఏం చేస్తాడంటే రూపాలు మార్చేసుకుంటాడు. మన దేవుడు రూపం మార్చడు, సత్యవంతుడు, ఒకే రూపము కలిగి ఉంటాడు. మన దేవుని మహిమ ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి స్వరూపమేమో ప్రభావం. దేవుని స్వరూపము ఎటువంటిది? అది మానవుడికి ఇచ్చాడు. మన స్వరూపం, దేవుని స్వరూపం ఎవరికి ఇచ్చాడండి? అందుకనే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా చూశాడు కదా, తెల్లని అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయ అన్నాడు. అంగి ఎంతవరకు ఉందండి? అంటే దేవాలయం నిండుకుని ఉందమ్మా, అంత ఉందా? రైట్. నిండుకొని ఉండను. తర్వాత తల వెంట్రుకలు తెల్లవని ఇక్కడ ప్రకటన గ్రంథం 1:17 ఉంటుంది. ఓకే, అవన్నీ తర్వాత. సో ఆయన స్వరూపం అలాగే ఉంది. దివ్య స్వరూపము అటువంటిది. ఆయన దివ్య స్వరూపము అటువంటిది. కాబట్టి అందుకనే పరమగీతాల్లో కూడా ఎర్రనివాడు, ధవళవర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు, 10,000లో కూడా గుర్తింపదగిన అంత ఆత్మ సౌందర్యం కలిగిన వాడు ఎవరండి? యేసు. సంఘము స్తుతిస్తుంది, స్వరూప మహిమను స్తుతిస్తుంది. ఇంకోటి స్వభావం. ఆయన స్వభావం ఏంటి? ఇక్కడ ఉంది కదా. మోషేకి బయలుపరిచాడు. ఏముంది? కనికరము, దయ, దీర్ఘశాంతము, సత్యములు కలిగిన దేవుడు స్వభావం. ఇంకా అనేకమైన ప్రేమమయుడు, ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ప్రభావం అంటే భూమి ఆకాశాలని ఎలా చేశాడు? మాట. చనిపోయిన లాజర్ని ఎట్లా లేపాడు? మాటలు ఏముందండి? ప్రభావం. ఎర్ర సముద్రం ఏమైపోయింది? మానవుడికి ఇచ్చాడు అధికారం, మోషేకి ఇచ్చాడు అధికారం. కర్ర దేనికి గుర్తుగా ఉంది? మోషే, నీ కర్ర, నీకు ఇచ్చిన అధికారం ఆ సముద్రం మీద పెట్టాడు. ఏమైపోయిందండి? ప్రభావం, మహిమ. అది మహిమ కదా. ఆశ్చర్యకర కార్యాలన్నీ కూడా మహిమ. మన దేవుడే మహిమా స్వరూపి. మహిమ గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షుడయ్యాడని 1 కొరింథీ 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఓకే అండి. మహిమ గల దేవుడు అబ్రహాముని పిలిచిన రీతి, అబ్రహాముని నడిపించిన రీతి మహిమాయుక్తమైంది కదండి. అది అంత అలా ప్రయాణం చేసి వెళ్ళటం, ఏ జంతువు ముట్టకుండా ఉండటం, ఇశ్రాయేల్ని 40 సంవత్సరాల అరణ్యంలో విత్తనాలు చల్లని చోట, మొక్కలు మొలని చోట నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పోషించాడు. రాత్రి అగ్నిస్తంభం. రాత్రి ఎందుకు అగ్నిస్తంభం? చలి. అరణ్యంలో చలి ఎక్కువ ఉంటుంది. తర్వాత పగలు ఎట్లా ఉంటుంది? మార్చేస్తుంది, స్కార్చింగ్ ఉంటుంది. కాబట్టి ఎంత మంచి దేవుడు కదా. అట్లా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకి కూడా అంతే.
శాశ్వత కాలంలో మనకేమిచ్చాడండి? లేకపోతే అగ్నిలో కాలాలి. అగ్ని బలాన్ని నుంచి మనల్ని విడిపించాడా లేదా? నరక బలాన్ని నుంచి విడిపించాడా లేదా? మృతుల లోకం నుండి మనల్ని విడిపించాడా లేదా? సజీవులుగా మనల్ని పరలోకానికి వారసులుగా చేశాడు లేదా? అట్లా కాబట్టి దేవుడు ఎప్పుడు తన పోలికలో చేసిన మానవుని తన క్షేమాన్ని చూస్తాడు. అయితే మనిషి తప్పిపోతూ ఉంటాడు. అది తాను ఎరిగినప్పటికీ కూడా తప్పిపోతూ ఉంటాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు మన పక్కనే ఉంటాడు, మన ఆలోచనలోనే ఉంటాడు. ఆలోచన దైవికంగా లేకపోతే వెంటనే పట్టుకుంటాడు. అందుకని వచ్చే ఆలోచన వెంటనే మనం సస్పెక్ట్ చేయాలి. దీని ద్వారా నేను సాతాను వశం అయిపోతానని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవుని మహిమ నుండి తొలగిపోయి నేను సాతాను మహిమపరిచేస్తానేమో అని జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా ఏం చేస్తున్నారండి? ఆకాశరాణి వాయుమండల సంబంధి అయిన అధిపతిని ఏం చేస్తున్నారు? వీళ్ళు పూజిస్తున్నారు. ఇంకా లోకంలో ఉన్న దేవతలందరినీ కూడా పూజిస్తున్నారు. ఓకే, అట్లా చేయకూడదు. తర్వాత చదవండి. నాకే కోపం పుట్టించినంతగా వారి దానిని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. సో కాబట్టి చూడండి ఇంకొక మాట. 1 కొరింథీ 10:22. ప్రభువునకు రోషము పుట్టించదమా? బలవంతులమా? కాదు కావు. అన్ని క్షేమాభివృద్ధి కలుగు. కాబట్టి వీళ్ళు కూడా సాతానికి పెట్టింది తింటాము, తర్వాత యేసుప్రభు రక్తమాంసాల్లో పాలు పొందామంటే ఎక్కడ వీలవుతుంది? ఇప్పుడు కొరింథీ విశ్వాసులు దేవుని సంబంధులా సైతాను సంబంధులా? ఇటు అటు ఉన్నారు. ఇటు అటు ఉంటే ఎవరు మరి? స్త్రీయో తెలియదు, పురుషుడో తెలియదు, గుర్రమో తెలియదు, గాడిదో తెలియదు. మన భక్తి కూడా ఎట్లా ఉండాలి అంటే క్రీస్తులో సరే, లేకపోతే అటు ఇటు ఉండాలి. ఎంతమంది మనకు కనబడతారు? పూర్తిగా వీళ్ళు సంపూర్ణంగా క్రీస్తులో ఉన్నారా, అటు ఇటు ఉన్నారా? వెచ్చగా ఉన్నారా, నులివెచ్చగా ఉన్నారా, చల్లగా ఉన్నారా అనేది చూసుకోవాలి. ఎప్పుడు ఎవరి భక్తి వాళ్ళది జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? చెప్పు శ్రీభ చూద్దాం. లేకపోతే ఏమవుతుంది? చెప్పు వినోద్. నాకే కోపం పుట్టింది. ఆయనకే కోపం పుట్టిస్తే ఏమవుతుంది? కింద చదవండి, ఇటు రండి మళ్ళీ. తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. తర్వాత అందువలన ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. అయిపోయిందండి. దేవుని కోపాన్ని రేపిస్తే ఏమవుతుంది? ఆ దినాల్లో మొత్తం అందరూ అట్లా చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు వ్యక్తిగతంగా రక్షించుకున్నాడు. వ్యక్తిగతంగా కూడా ఎవరు దేవుని కోపాన్ని రేపితే వారికి కూడా పనిష్మెంట్ వస్తుంది. జాగ్రత్తగా అర్థమవుతుందండి. అందుకనే చాలా భక్తి విషయంలో జాగ్రత్త అనేది అవసరం. సో దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు, ఎన్నో రీతులుగా హెచ్చరిస్తున్నాడు. అట్లా లేదు. ఓకే. సో చూడండి, ఆమోసు 5:21. 20:21 చెప్పండి. ఆమోసు ఉండదు కదా. ఉండదా? పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను
నేను ఆజ్ఞాపింపనలను. చూసారండి, ఇంకా మీ పండుగ దినములను నేనేం చేస్తున్నాను, ప్రవర్తన సరిగా లేకుండా పండుగలు చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నాం మనం, పండుగ దినం. ఎక్కడ చూసినా అది సెమీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఎక్కడ చూసినా ఎక్కడి నుంచి వచ్చిందండి క్రిస్మస్ అనే పేరు? ఎక్కడి నుంచి వచ్చింది? 25th అని. సరే, డేటు వదిలేయటం అంటే మనం చేయం. కానీ ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు క్రిస్మస్ ఎలా చేస్తున్నాము, ఇది కేవలం మనుషులను సంతోషపెట్టడానికి, మనల్ని సంతోషపెట్టడానికి చేస్తున్నామా, దేవుని సంతోషపెట్టడానికి చేస్తున్నామా? లేకపోతే క్రీస్తుని ఇతరులకు ప్రకటించాలని చేస్తున్నామా? లేకపోతే మనుషుల మెప్పును కోరాలి, ఆ మినిస్టర్కి వెళ్ళి ఆ పేరు పిలిచాడు ఈ మినిస్టర్. ఎందుకండి? మినిస్టర్ నీకు కావాలి కానీ నీ మినిస్టర్ కాదు, వేషధారణ. కాబట్టి వినేది అందరూ వింటున్నారు, నానా రీతిలుగా వెళుతుంది, వాళ్ళు నేరుగా వినాలి. కాబట్టి వాళ్ళ అధికారంలోకి వెళ్ళి మనం చెప్పలేం. అదేందా, వాళ్ళ స్వాధీనం నుండి వాళ్ళ పద్ధతి ప్రకారం నడిపిస్తారు. లోక మర్యాద అక్కడ పాటించవలసి వస్తుంది, అంతేగాని దైవికమైన క్రమం అక్కడ అనేది పాటించడానికి వీలు. మందిరంలో అయితే దైవికమైన క్రమం మనం పాటిస్తాం. చాలా మందిరాల్లో లోక క్రమమే ఉంటుంది కానీ దైవికమైన పద్ధతి అనేది ఉండదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పండుగ దినములన్నీ ఎటువంటివి? అసహ్యం. మీకు సంతోషమే, మీకు సంతోషం. ఎందుకంటే అది దేన్ని పాటిస్తున్నారు మీరు? లోక మర్యాదను పాటిస్తున్నారు. సో బట్టలు వేసుకుని కొత్త బట్టలు ఆ రోజే కొంటాం, అప్పు చేసి ఆ రోజే మటన్. రోజు చేయమండి మటన్ బిర్యానీ, తినండి. ప్రతిరోజు డబ్బులుంటే తిన్నప్పుడు తినండి. ఆరోగ్యం సహకరిస్తే తినండి. మరీ ఎక్కువ తింటే ఆరోగ్యం మళ్ళీ బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి, ఫుల్ స్టాప్లు పడతాయి. ఓకే, వయసు కూడా ఎక్కువ పెరగదు. అందుకని దేవునిగా మహింపరచాలి. కానీ మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడు ఏమో దేవుడు అంగీకరించకపోతే దేవుని కోపం మన మీదకి వస్తుంది. అది కూడా ఒక విగ్రహారాధన కింద చేసేస్తాం. పండుగ అనేది కూడా ఒక తెలియకుండా విగ్రహారాధన అయిపోతుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చేవంటాయి అంటారా? అదే కాబట్టి పండుగలు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకనే మనం సరే క్రిస్మస్ మొత్తాన్ని పుట్టాడు, డేట్ మనకు తెలియదు, పుట్టాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మనం కూడా దేవుని మహింపరచాలి. ఎట్లా మహింపరచాలి? దేవునికి పండుగ చేయాలి. మనకి పండుగ చేసుకోవటం కాదు. ఎవరికి పండుగ? మన పండుగ అంటే నేను తినటానికి, నేను ప్లెజర్ చేయటానికి, సుఖించడానికి చేసుకుంటున్నాను. దేవుని మహింపరచాలంటే ఆ జ్ఞానులు వచ్చారు, ఎంత ప్రయాసపడి ఎక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తప్పు చేశారు. సబూద్ని ఆధారం చేసుకుని యూదులు రాజుగా పుట్టేవాడు రాజింట్లో పుడతాడని ఏ రోజు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కొంప ముంచారా లేదా? 2 మంది, ఎంత 2 లక్షల మంది పిల్లల్ని చంపేశాడు ఆయన. క్రూరుడు కదా. నాకు పోటీకి ఇంకో రాజు వస్తాడు, ఆ తర్వాత నా పిల్లలు నా వంశమే ఉండాలి కానీ వేరే వాళ్ళు ఎట్లా వస్తారు? చంపేశాడు. అదో తర్వాత అజ్ఞానుల్ని దేవుడు హెచ్చరించి నడిపించాడు. నడిపించే స్టార్ కట్టారు అక్కడ. ఏ స్టార్ ఉంది? అంతవరకు ఉంది. వచ్చిన తర్వాత స్టార్ పని అయిపోయింది. అంటే ఇక్కడ దేవుడు అద్భుతంగా వారిని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. దాన్ని మనం ఆర్టిఫిషియల్గా చేస్తే అది విగ్రహం కింద చేసుకున్నట్టు అట్లా మనం వాళ్ళు ఏం చేశారు? వచ్చి శిష్యుని చూసి ఏం చేశారు? పెట్టెలు విప్పి మనం కూడా వచ్చి దేవుని ఏం చేయాలండి? ఏమి విప్పాలి? ఉదయాన్నే పెట్టెలు విప్పాలి, పెదవులని ద్వారం తెరవాలి. దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. వారు అర్పించిన వస్తువుల్లో ఆరాధన. ప్రభువుకి ఏది అర్పించినప్పటికీ అదేంటిది? ఆరాధన. శిష్యువుగా ఉన్నాడు కాబట్టి వస్తురూపంగా ఏం చేశారు? అర్పించారు కానుకలు. ఇప్పుడు అంతే గిఫ్ట్లు, ఈ మెటీరియల్ గిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి కదా. ఆ గిఫ్ట్స్ కాదు,
ఓకే, బీదలకి ఇచ్చేది భక్తి కలిగి ఉండి వీళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దాని ఒక ఆచారం కింద లోక పద్ధతి చేయకూడదు ఈ రోజుల్లో. అందుకనే సంవత్సరంలో 360 రోజులు పేరెంట్స్ డే అని, హస్బెండ్స్ డే అని, వైఫ్స్ డే అని, లేకపోతే ఈ డే అని, అన్ని రోజులు పండుగలు అయిపోయి అన్ని రోజుల్ని లోకం ఏం చేసింది, మనకు కూడా అది ఎంత ఇష్టమో కదా. మరణదినం ముఖ్యమా, జన్మదినం ముఖ్యమా? రెండు కావాలి, కానీ అది ఉంటేనే ఇది ఉంటుంది. అది అయిపోయింది. తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామని జాగ్రత్త. మరణం ఎట్లా ఉండాలండి? క్రీస్తు నందు మృతులే. క్రీస్తు లేకుండా చనిపోతే శాపగ్రస్తం. నీ పుట్టుక కూడా శాపగ్రస్తం. అందుకనే యేసు మనలో పుట్టాలి. యేసు మనలో పుట్టిన తర్వాత మనం ఏం చేయాలి? యేసుని మహింపరచాలి, యేసుని గణపరచాలి. యేసు ప్రభు ఇంకా శిశువుగా లేడు ఆయన, ఇంకా పశువుల తోటలో లేడు ఆయన. చాలా దూరం వెళ్ళిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడి అందరి పాపాన్ని పరిహారం చేశాడు. ఇప్పుడు తలవాల్చుకోవడానికి స్థలం మన హృదయాల్లో కోరుకుంటున్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు ఎక్కడ ఉంటున్నాడు? మహోన్నతమైన స్థలంలో ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడంట? వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఉంటాడు. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. యేసుని అంగీకరించి మనం ఏం కావాలండి? తర్వాత ఆయన స్వర్గానికి, పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత రెండోసారి రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఇందాక పాట పాడుకున్నాం కదా, ఈ లోక రాజ్యములన్నీ ఏమవుతాయంట? అంతమైపోతాయి. ఎవరి రాజ్యం ఉంటుంది? ఈ లోక రాజ్యాల అంతం, యేసు రాజ్యం నిశ్చలమైన రాజ్యం, నిరంతరం ఉండే రాజ్యం ఆరంభం. దాంట్లో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఆకాశరాన్ని ఏ కోశాన్న సేవించకుండా జాగ్రత్త. నేను పండుగ చేసేసాను, పండుగ ద్వారా ఎవరికి ఏదైతే తెలియజేసేసాను, ఇవన్నీ నీ పలుకుబడి కొరకు చేసుకున్నాను. అర్థమైందండి? కాబట్టి అందుకనే ఎట్లా ఉండాలి? ఇట్లా ఈ భక్తి సప్పసప్పుగా ఉంటుంది కదా. సప్పసప్పుగా ఉందా? సప్పసప్పుగా ఉంటుంది. అది ఒకవేళ శరీరంలో ఆనందించే వాళ్ళకి ఇది సప్పసప్పుగా ఉంటుంది. ఆత్మలో ఆనందించే వాళ్ళకి ఇదే సత్యం. కాబట్టి దీన్ని కోరుకోవాలి. ఓకేనండి. సో కాబట్టి మనం ఇశ్రాయేలు ఆనాడు ఆ రీతిగా చేసినట్టు చేయకూడదు. బలులు తానే నిర్ణయించాడు, అయినప్పటికీ మీ బలులు నాకు అసహ్యం అని చెప్తున్నాడు. మీ పండుగ దినాలు అసహ్యం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన ఎవరిని? ఆకాశరాన్ని పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. కాబట్టి తిరిగి వచ్చి బలు అర్పిస్తే ఎవరు అంగీకరిస్తారండి? అట్లా లేకుండా అది ఇది కోరుకోకూడదు, లేని మనం సృష్టించకూడదు. క్రిస్మస్ దేవుని ద్వారా కలిగిందా, మానవుని ద్వారా కలిగిందా అనేది ఆలోచించాలి. క్రిస్మస్ అనే పేరు బైబిల్లో ఉంటే ఇంగ్లీష్లో కానీ, లేకపోతే గ్రీకు భాషలో కానీ, హెబ్రీ భాషలో కానీ, ఏ భాషలో ఉన్నా క్రిస్మస్ అని బైబిల్లో ఉంటే తీసుకోవచ్చు. ఓకేనా? ఉందా ఎక్కడన్నా? ఏముంది? యేసు ప్రభు జననం ఉంది. నేడు మీ కొరకు. ఆ నేడు దగ్గర ఆ డేట్ ఎందుకే పెట్టలేదు? నేడు నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చాడో అప్పుడే నువ్వు పుట్టావు, యేసు పుట్టాడు నీలో. అర్థమైందా? మనకి పాట కూడా ఒకటి ఉంది యూత్ దాంట్లో కదా. ఆ నేడు తీసేసి నేను అని పెట్టాను అనమాట. ఓకేనండి. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థసహితంగా చేయాలి. లోకం చేస్తుంది. సో దాంతో మనం కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్నాం. ఓకేనండి.